ఫ్రెండ్స్, ఒక కాలేజ్ ప్రొఫెసర్ బాడీలోకి స్టూడెంట్, స్టూడెంట్ బాడీలోని ప్రొఫెసర్ మారిపోతే, ప్రొఫెసర్ బాడీలో ఉన్న స్టూడెంట్ తన బాడీని తనకి ఇచ్చేయమని ఆ ప్రొఫెసర్ ని బ్రతిమాలుకుంటుంటే, ఆ ప్రొఫెసర్ మాత్రం ఆ స్టూడెంట్ బాడీయే తనకి చాలా కంఫర్టబుల్ గా ఉందని తిరిగి స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే, పాపం ఆ స్టూడెంట్ పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఈ రోజు మనం ఈ వీడియోలో మలయాళంలో రిలీజ్ అయిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ పడక్కలం అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఓ మహారాజు ఓ ప్రత్యేకమైన వస్తువుని తయారు చేస్తాడు. ఆ వస్తువుకి చాలా మహిమలు ఉంటాయి. ఆ మహిమలో ఉన్న వస్తువు పూర్వకాలం నుండి చేతులు మారుతూ ప్రస్తుత ఈ కాలానికి చేరుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ అంతా కూడా ఒక కాలేజీలో జరుగుతుంది. ఈ కాలేజీలో ఇద్దరు ప్రొఫెసర్స్ ఉంటారు. ఒకరు రంజిత్ సార్ అయితే ఇంకొకరు సాజీ సార్. ఈ రంజిత్ సార్ దగ్గర ఆ పూర్వకాలపు నాటి విచిత్రమైన వస్తువు ఉంటుంది. అందువల్ల రంజిత్ సార్ కొన్ని విచిత్రమైన శక్తులు కలిగి ఉంటాడు. ఆ రోజు ఆ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హెచ్ఓడి వాళ్ళకి నచ్చలేదు. హెచ్ఓడిని మార్చాలని స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్న సమయంలో అక్కడ రంజిత్ సార్ వస్తారు. రంజిత్ సార్ మాట అంటే అక్కడ స్టూడెంట్స్ అందరికి చాలా ఇష్టం. ఎందుకు మీరందరూ స్ట్రైక్ చేస్తున్నారని ప్రిన్సిపల్ మిగతా స్టాఫ్ వచ్చి ఆ స్టూడెంట్స్ ని అడుగుతారు. ఆ స్టూడెంట్స్ అందరూ ప్రస్తుతం ఉన్న హెచ్ఓడిని మార్చాల్సిందే అని గట్టిగా పట్టుపడతారు. అంతేకాకుండా ఆ ప్లేస్ లో రంజిత్ సార్ ని పెట్టాలని డిమాండ్ చేస్తారు. దానికి అక్కడ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. ప్రస్తుతం హెచ్ఓడిని తీసేయమన్న వరకే మీకు రైట్స్ ఉన్నాయి, అంతేగాని ఎవరిని ఆ ప్లేస్ లో పెట్టాలనేది మీరు డిసైడ్ చేయకూడదని ప్రిన్సిపల్ అతనితో అంటాడు. అప్పుడు రంజిత్ సార్ కలవ చేసుకుని, సార్ ఇక్కడున్న స్టాఫ్ అందరిలోని సాజీ సారే సీనియర్ కాబట్టి సాజీ సార్ కి హెచ్ఓడి పోస్ట్ ఇవ్వండి సార్, దానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ ఆ స్టూడెంట్స్ ముందే అతనని స్టూడెంట్స్ ను కూడా ఒప్పిస్తాడు. దాంతో అక్కడ గొడవ సద్దుమణిగిపోతుంది. స్టూడెంట్స్ కోపం చల్లారడంతో ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. యాక్చువల్ గా చెప్పాలంటే రంజిత్ సార్ కి సాజీ సార్ కి మధ్యన ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే రంజిత్ సార్ స్టూడెంట్స్ తో చాలా క్లోజ్ గా ఉండి వాళ్ళని తన వైపు తిప్పుకొని ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ పోతుంటారు. ఇక సాజీ సార్ విషయానికి వస్తే ఇతనికి అసలు సౌమ్యుడు. సీనియారిటీతో పాటు సబ్జెక్ట్ ఉన్నా సరే లౌక్యం తెలియని వ్యక్తి. అందువల్ల ప్రతి విషయంలోని రంజిత్ సార్ డామినేషన్ ని ఇతను కొంచెం తట్టుకోలేకపోతుంటాడు. అలాంటిది రంజిత్ సారే తన పేరు రికమెండ్ చేసి హెచ్ఓడిగా సాజీ సార్నే పెట్టండి అని చెప్పేసరికి సాజీ సారే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత రంజిత్ సార్ సీరియస్ గా తన రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత తన రూమ్ లాక్ చేసుకొని ఎప్పుడూ తనతో పాటే ఉండే తన బ్యాగ్ లోని ఒక విచిత్రమైన వస్తువుని బయటకు తీస్తాడు. తర్వాత తన గుండె మీద చేయి వేసుకొని ఏవో మంత్రాలు జపిస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాడు. తర్వాత ఆ రూమ్ లో ఉన్న మానిటర్ వైపు చూస్తాడు. ఆ మానిటర్ లో అక్కడ ప్రిన్సిపల్ సారు సాజీ సారు అతనితో పాటు స్టాఫ్ మాట్లాడుకుంటుంది సీసీ కెమెరా ద్వారా లైవ్ ఫుటేజ్ కనబడుతూ ఉంటుంది. ఆ ఫుటేజ్ ని చూస్తూ రంజిత్ సార్ తన చేతిని పైకి లేపుతాడు. అలాగే ఇతను ఇక్కడ చెయ్యి పైకి లేపగానే అక్కడ ఎక్కడో ఉన్న సాజీ సార్ చెయ్యి ఆటోమేటిక్ గా లెగుస్తుంది. తర్వాత ఇక్కడ రంజిత్ సార్ తన చేతులతో ఏమైతే చేస్తున్నాడో అక్కడ తన ప్రమేయం లేకుండానే సాజీ సార్ చేతులు ఆ పని చేస్తూ ఉంటాయి. ఇక్కడ అతను వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని గట్టిగా పిసుకుతాడు. అక్కడ సాజీ సార్ ప్రిన్సిపల్ పేక పిసుకుతాడు. ఇక్కడ తన చేతిని గట్టిగా దాని వైపు కొడతాడు. అక్కడ సాజీ సార్ ప్రిన్సిపల్ చెంప మీద చెల్లుమని ఒకటి పీకుతాడు. అలా ఇక్కడ రంజిత్ సార్ చేస్తున్న ప్రతి పని అక్కడ సాజీ సార్ తనకు తెలియకుండానే తన ఎదురు వ్యక్తి మీద చేసేస్తూ ఉంటాడు. అందువల్ల అక్కడ ప్రిన్సిపల్ సార్ కి అక్కడ ఉన్న స్టాఫ్ కి చాలా కాలంగా అతను హెచ్ఓడి పోస్ట్ కోసం చూస్తున్నాడు. అనుకోకుండా ఈ రోజు అవకాశం రావడంతో మెంటల్ గా అతను బ్యాలెన్స్ తప్పి ఉంటాడు. అందుకే అలా ప్రవర్తించాడు అనుకొని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి సాజీ సార్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. జరుగుతున్నది ఏమీ అర్థం కాని సాజీ సారు తనను లాక్కుపోతున్న సెక్యూరిటీ వాళ్ళతో నాకేం తెలీదు, ఇక్కడ ఏమవుతుందో నాకు అర్థం కూడా కావట్లేదు, అసలు నేను ఇది కావాలని చేయలేదు, నన్ను వదలండి వదలండి చాలా బతిమాలుకుంటాడు. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అతని మాటలు పట్టించుకోకుండా అతన్ని తన కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. అయితే ఆ రంజిత్ సార్ ఆ రూమ్ లోకి వచ్చి లాక్ చేయక ముందే ఆ రూమ్ లోని ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ స్టూడెంట్ ఉన్న విషయాన్ని రంజిత్ సార్ గమనించడు. కానీ ఆ స్టూడెంట్ మాత్రం రిజిత్ సార్ తన ఎదురుగా ఉన్న మానిటర్ లో సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ చేస్తున్న పనిని ఇతను ఇక్కడ చేస్తున్నప్పుడు అక్కడ సాజీ సార్ ప్రిన్సిపాల్ సార్ ముందు రియాక్ట్ అవుతున్న పద్ధతిని చూసి షాక్ అయిపోతాడు. రంజిత్ సార్ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోగానే భయంతో పరిగెత్తుకుంటూ ఈ కుర్రవాడు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. రంజిత్ సార్ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని, అతను ఈ రూమ్ లో ఉంటూనే ఎక్కడ ఉన్న సాజీ సార్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని, ఇక్కడ ఇతను తన చేతులను ఊపుతుంటే అక్కడెక్కడో ఉన్న సాజీ సారు తనకు తెలియకుండానే తన చేతులను అక్కడ కదిలిస్తున్నాడని
భయం భయంగా చెప్తాడు. అయితే ఇతని మాటల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ముందు నమ్మరు. కానీ ఇతను పదే పదే చెప్పడంతో సరే అని ఆ రంజిత్ సార్ మీద ఒక కన్నేసి ఉంచుతారు. షాజీ సార్ ఆ రోజు అలా ప్రవర్తించడం వల్ల హెచ్ఓడి పోస్ట్ నుంచి అతను తీసేసి నెక్స్ట్ ప్లేస్ లో ఉన్న రంజిత్ సార్ కి హెచ్ఓడి ప్లేస్ ని ఇస్తారు. రంజిత్ సార్ ఎప్పుడూ తనతో పాటు ఒక బ్యాగ్ ని క్యారీ చేస్తుంటాడు. ఆ బ్యాగ్ ని అతను ఒక్క నిమిషం కూడా పక్కన పెట్టడు. ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటుంటాడు. సో అతని దగ్గరున్న ఆ విచిత్రమైన శక్తులకి ఈ బ్యాగ్ కి ఏదో కనెక్షన్ ఉందని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసుకోవాలని ఆ నలుగురు స్టూడెంట్స్ నిర్ణయించుకుంటారు. ఆ రోజు నుండి ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసుకోవడానికి ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాలేజ్ బస్ లో కూర్చుంటారు. అక్కడికి రంజిత్ సార్ కూడా వస్తారు. అతను కూడా ఓ సీట్ లో కూర్చొని ఉంటాడు. ఈ నలుగురు స్టూడెంట్స్ భయం భయంగా అతను భుజాన ఉన్న ఆ బ్యాగ్ వైపే చూస్తుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బస్సు దగ్గర కొందరు స్టూడెంట్స్ గొడవ పడ్డాన్ని రంజిత్ సార్ చూసి తన భుజాన ఉన్న బ్యాగ్ ని ఆ బస్సు సీట్ లో పెట్టేసి బస్సు దిగి ఆ పిల్లల గొడవని సర్ది చెప్తారు. గొడవ ఆడుకుంటున్న ఆ పిల్లలకు సర్ది చెప్పి తిరిగి ఈ బస్సులోనే వచ్చి కూర్చుంటాడు. ఈ గ్యాప్ లో ఈ నలుగురు స్టూడెంట్స్ ఆ బ్యాగ్ లో ఉన్న వస్తువుని బయటికి తీసి దాన్ని వారి సెల్ ఫోన్ తో ఫోటో తీసి మళ్ళీ ఎలాగుందో అలా పెట్టేస్తారు. తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ లో తీసిన ఆ ఫోటోని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అదొక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ పైన తెలుగు లిపిలో ఏదో రాసి ఉంటుంది. అది ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాక ఆ బాక్స్ పై ఉన్న దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టపడతారు. చివరికి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ బాక్స్ పై ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసిన ఆ నలుగురు ఫ్రెండ్స్ లో ఒకడు తన మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కి ఇలా చెప్తున్నాడు. జుమాన్జీ మూవీ టైపు గేమ్ రా, ఇది సేమ్ లూడో గేమ్ లాగానే ఉంటుంది. ఈ బాక్స్ కూడా దాదాపు 2000 ఏళ్ల నాటిదై ఉంటుంది. అప్పుడు దీన్ని పాచికలతో ఆడేవారు. ఈ గేమ్ ద్వారానే మన రంజిత్ సార్ సాజీ సార్ బాడీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఇతన్ని అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతారు. రంజిత్ సార్ ఈ గేమ్ లో సాజీ సార్ బాడీ కంట్రోల్ ని బెట్టగా పెట్టుకున్నాడు. అతనికి తెలియకుండానే ఇద్దరు ఆట కూడా ఇతనే ఆడేస్తున్నాడు. అందుకే రంజిత్ సార్ సాజీ సార్ బాడీని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు అని చెప్తాడు. ప్రస్తుతానికి ఇతను ఒక టెస్టింగ్ లా చేస్తున్నట్లున్నాడు. ఇప్పుడు ఒకరితో మొదలైంది. తర్వాత కాలేజీలో 10 మందిని చేస్తాడు. తర్వాత ఊరు. అలా అతను పెంచుకుంటూ మొత్తం ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడేమో. ఇది ఇలా చూస్తూ మనం ఊరుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి అని ఆ నలుగురు స్నేహితులు ఒక మాట మీదకి వస్తారు. తర్వాత మంచిగా ప్లాన్ చేసి ఆ బాక్స్ ని ఆ సార్ దగ్గర నుంచి కొట్టేస్తారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ నలుగురు స్టూడెంట్స్ అదే రోజు ఆ సార్ కి దొరికిపోతారు. కానీ ఆ పెట్టి ఎక్కడుంది అనే విషయాన్ని మాత్రం రంజిత్ సార్ కి చెప్పరు. రంజిత్ సార్ ముందు మర్యాదగా దాన్ని ఇమ్మని అడుగుతారు. పిల్లలు ఇవ్వకపోయేసరికి అప్పుడు రంజిత్ సార్ ఒక చిన్న నవ్వు నవ్వుతూ ఏం పర్వాలేదురా, దాన్ని మీ అంతటి మీరే తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తారని నవ్వుతూ తన ఎదురుగా ఉన్న ఒక స్టూడెంట్ ని తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ స్టూడెంట్ అతనికి తెలియకుండానే తన పక్కవాడిని కొట్టేయడము, తనను తన్ను కొట్టుకోవడము, లేదంటే రాస్తూ రాస్తూ తన బుక్స్ తనే చింపేసి పేపర్స్ పైకి విసిరేయడం, తన ఎదురుగా ఉన్నవాడి మీదకి వాటర్ జల్లడము, ఇలాంటి పనులు అన్ని కూడా తనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాడు. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేది మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కి ఎలాగో తెలుసు కాబట్టి వాళ్ళు కూడా తన ఫ్రెండ్ కి ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ప్రాబ్లం పెద్దదవకుండా అక్కడికక్కడ మేనేజ్ చేసి తన ఫ్రెండ్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇలా ఆ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటే రంజిత్ సార్ దూరం నుంచి వాళ్ళని చూస్తూ వికృతమైన ఒక నవ్వు నవ్వుకుంటూ తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. ఈ నలుగురు స్టూడెంట్స్ కాలేజీకి వచ్చినప్పుడల్లా పొరపాటున రంజిత్ సార్ ఎదురైతే భయంతో బిక్క చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు అలా భయపడిపోయి హడలిపోతుంటే రంజిత్ సార్ మాత్రం వాళ్ళని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక జీవితాంతం రంజిత్ సార్ కంట్రోల్లోనే ఉండిపోయి తనకు తెలియకుండానే వాళ్ళని వీళ్ళని కొట్టేయడం, ఇబ్బందులు పాలవడం ఆ స్టూడెంట్ కి చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ కనుక్కోవాలని అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ పెట్టిని తెరవడానికి చాలా ట్రై చేస్తారు కానీ ఆ పెట్టి మాత్రం తెరుచుకోదు. దాన్ని ఎలా తెరవాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. ఒకరోజు రంజిత్ సార్ కంట్రోల్లో ఉన్న ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్ లో సడన్ గా స్పృహ తప్పి పడిపోతాడు. తిరిగి అతను నిద్ర లేచేసరికి దాదాపు 16 గంటల దాకా అయిపోతుంది. స్పృహ కోల్పోయి పడిపోయిన ఆ స్టూడెంట్ కి ఆ పెట్టి గురించి, ఆ గేమ్ గురించి, ఆ గేమ్ లో ఈయనెలా ఇన్వాల్వ్ అయ్యాడనేది, ఆ పెట్టి ఓపెన్ చేయడానికి కావాల్సిన లాక్ అది ఎక్కడున్నది మొత్తం కల్లోకి వస్తుంది. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆ స్టూడెంట్ ఉలిక్కిపడి మేల్కొనేగానే అతని చుట్టూ కూర్చొని ఉన్న ఆ ముగ్గురు స్టూడెంట్స్ కంగారుగా ఆ దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ స్టూడెంట్ తన ముగ్గురు ఫ్రెండ్స్ వైపు చూస్తూ అరే ఆ పెట్టి ఎలాగా ఓపెన్ చేయాలో నాకు తెలుసు
నా బాడీని ఎలా కంట్రోల్ చేశాడో కూడా నాకు అర్థమైపోయింది అని చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్స్ ముగ్గురు చాలా యాంగ్జైటీగా ఎలా జరిగింది చెప్పు అని అడుగుతారు. అప్పుడు అతను ఇలా చెప్తాడు. రంజిత్ సార్ మన బాడీని కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి మన బ్లడ్ యూజ్ చేస్తున్నాడు. ఆ రోజు మనం ఆ బాక్స్‌ని ఫోటో తీసేటప్పుడు ఆ బాక్స్ మీద నేను చేయేసినప్పుడు నాకేదో గుచ్చుకుంది. అప్పుడు నా బ్లడ్ కొద్దిగా ఆ బాక్స్ మీద పడింది. ఆ బ్లడ్‌ని యూజ్ చేసి రంజిత్ సార్ నన్ను కూడా ఒక ప్లేయర్‌గా ఆ గేమ్‌లో చేర్చి నా బాడీని అతని కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన కీ రంజిత్ సార్ మెడలో ఉన్న లాకెట్టే. దాన్ని ఎలాగైనా మనం సంపాదించాలి అని తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో చెప్తాడు. వీళ్ళందరూ కలిపి రంజిత్ సార్ మెడలో ఉన్న ఆ లాకెట్‌ని ఎలాగైనా కొట్టేయాలని ఒక ప్లాన్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్‌లో నిలబడి ఫోన్‌లో మాట్లాడుకుంటూ అతని రూమ్ దగ్గర ఒకడు కాపలా కాసి ఉంటాడు. ఇంతలో అక్కడికి సాజీ సార్ చాలా కోపంగా స్పీడ్‌గా రంజిత్ సార్ రూమ్‌లోకి ఎంటర్ అయిపోతారు. సార్‌తో ఓ 2 నిమిషాలు సాజీ సార్ మాట్లాడతాడు. తర్వాత సాజీ సార్ తనతో పాటు తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేని రంజిత్ సార్ కళ్ళలోకి కొట్టి అతని మెడలో ఉన్న లాకెట్‌ని లాక్కొని ఆ రూమ్‌లోని బయటకొచ్చేస్తాడు. ఇంతకీ సాజీ సార్ సడన్ గా ఇక్కడ ఎందుకు ఎంటర్ అయ్యారంటే, ఈ రంజిత్ సార్ స్టూడెంట్ బాడీని ఎప్పుడైతే తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడో, అప్పుడు ఈ రంజిత్ సార్ ఆ స్టూడెంట్ చేత చేస్తున్న పనులన్నీ కూడా ప్యారలల్ గా మన సాజీ సార్‌కి కూడా అప్లై అయిపోతూ ఉండేది. ఆ స్టూడెంట్ రంజిత్ సార్ కంట్రోల్‌లోకెళ్ళిన మొదటి రోజు నుండి నిన్న స్పృహ కోల్పోయి 16 గంటలు తరువాత మెలకువలోకి రావడం. ఈ గ్యాప్‌లో అతనికి ఎటువంటి కలొచ్చిందో సేమ్ అదే కల సాజీ సార్‌కి కూడా రావడం వల్ల అతను కోపంగా ఇప్పుడు రంజిత్ సార్ రూమ్‌లోకొచ్చి ఆ లాకెట్‌ను తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదంతా అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్న ఆ స్టూడెంట్ తన మిగతా ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఈ విషయాన్ని చెప్తారు. తర్వాత వీళ్ళు సాజీ సార్‌ని ఫాలో అవుతారు. అతనికి ఏం జరిగిందనే విషయాన్ని వివరంగా చెప్తారు. తర్వాత అక్కడే ఒక క్లాస్ రూమ్‌లోకి వీళ్ళ ఐదుగురు వెళ్లి వాళ్ళతో పాటు తెచ్చుకున్న ఆ బాక్స్‌ని ఈ లాకెట్ ద్వారా ఓపెన్ చేస్తారు. వెంటనే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్‌లో 3 కాయిన్స్ ఉండాన్ని చూసి ఆ స్టూడెంట్ సాజీ సార్‌తో మీరింకా గేమ్‌లోనే ఉన్నారు. అంటే రంజిత్ సార్ కంట్రోల్‌లో ఇంకా ఉన్నారా అని అడుగుతాడు. అవును. ఇందులో నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చూడు అని ఆ స్టూడెంట్‌తో సాజీ సార్ అంటారు. సార్ మీరు ఈ గేమ్ ఆడి ఫినిష్ చేస్తే చాలు. ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటకొచ్చేయొచ్చు అని అక్కడ స్టూడెంట్ సాజీ సార్‌తో అంటాడు. వెంటనే వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు అలా డైస్ వేస్తూ ఉంటే వాటిలో నంబర్ల ప్రకారం వాళ్ళ ఎదురుగా ఉన్న కాయిన్స్ మూవ్ అవుతూ ఉంటుంటాయి. అలా వీళ్ళు చాలా టెన్షన్‌గా, యాంగ్జైటీగా ఆ గేమ్ ఆడుతూ మూవ్ అవుతున్న కాయిన్స్ ని చూస్తూ ఉంటారు. ఇంకోవైపు తన మెడలో ఉన్న లాకెట్ ను లాక్కొని పారిపోయిన సాజీ సార్‌ని వెతుక్కుంటూ రంజిత్ సార్ కూడా ఆ రూమ్ లోకి వచ్చేస్తాడు. అక్కడ వీళ్ళ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఈ గొడవ మధ్యలో స్టూడెంట్ చేతిలో ఉన్న డైస్ కింద పడతాయి. అవి అలా కింద పడగానే వచ్చిన నంబర్ ని బట్టి సడన్ గా ఈ ముగ్గురు దూరంగా ఎగిరి పడతారు. అలా దూరంగా ఎగిరిపడ్డ ఆ స్టూడెంట్, రంజిత్ సార్, సాజీ సార్లు స్పృహ కోల్పోతారు. కొద్దిసేపట్లోనే వాళ్ళ ముగ్గురికి మెలకువ వస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. అదేంటంటే రంజిత్ సార్ బాడీలో ఇప్పుడు సాజీ సార్ ఉన్నాడు. సాజీ సార్ బాడీలో స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ బాడీలో రంజిత్ సార్ ఉన్నారు. ముగ్గురు లెగిసి ఒకరినొకరు చూసుకున్న తర్వాత వాళ్ళ బాడీస్ చేంజ్ అయిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంతలో ఆ రూమ్ లోకి స్టూడెంట్స్ రావడం వల్ల ఆ గేమ్ ఆడుతున్న బాక్స్ నొకలు, దాని లాకర్ నొకలు, ఆ గేమ్ కి సంబంధించిన డైస్ నొకలు తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎలాగోలా గేమ్ ఫినిష్ చేసి ఎవరి బాడీలోకి వాళ్ళు మారుదామని ఆ స్టూడెంట్స్ వాళ్ళ సార్లని అడుగుతారు. కానీ ఈ రంజిత్ సార్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఈ సాజీ సార్‌కి ఇప్పుడు ఎలాగో తను రంజిత్ సార్ బాడీలోనే ఉన్నాను కాబట్టి అతను పొందే గౌరవం, హోదా తను కూడా కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలని భావిస్తాడు. అందుకని ఆ బాడీలెళ్ళి మారడానికి అతను ఇష్టపడ్డాడు. అలాగే రంజిత్ సార్ కూడా స్టూడెంట్ బాడీలోకి మారడం వల్ల ఈ బాడీ నాకు చాలా కన్వీనియంట్‌గా ఉంది. ఈ బాడీలోకి మారాల్సిన అవసరం నాకు లేదు అని అతను కూడా అనేస్తాడు. పాపం సాజీ సార్ బాడీలో ఉన్న ఆ స్టూడెంట్ మాత్రం ఆ బాడీలో ఉండలేక సార్‌లను ఒప్పించి గేమ్ ఫినిష్ చేసి ఎవరి బాడీలో వాళ్ళు మారడానికి అవకాశం లేక చాలా ఇబ్బందులు పడతాడు. ఆ రోజు నుండి ఈ నలుగురు స్టూడెంట్స్ లో ఒకరు సాజీ సార్‌ని, ఇంకొకరు రంజిత్ సార్‌ని ఫాలో అవుతూ ఉంటారు. మిగతా ఇద్దరు ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడాలా అని దానికి సొల్యూషన్ వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉండగా సాజీ సార్‌కి తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఎన్నాళ్ళ నుండో తనకి పిల్లలు లేరని బాధపడుతున్న సాజీ సార్ వాళ్ళ మిసెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అతనికి తెలుస్తుంది. దాంతో అతను తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఇప్పుడు అతను ఉన్నది రంజిత్ సార్ బాడీలో. కాబట్టి తిరిగి తన బాడీలోకి వెళ్తే గాని తన ఫ్యామిలీని చేరుకోలేడు కాబట్టి తన బాడీలోకి తను వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ రంజిత్ సార్ మాత్రం ఆ స్టూడెంట్ బాడీ నుండి తన బాడీలోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడ్డు. ఎందుకంటే తన ఒరిజినల్ బాడీకి ఏవో కొన్ని సమస్యలున్నాయి. ఈ విషయం ఆ నలుగురు స్టూడెంట్స్ కి సాజీ సార్ కూడా తెలుస్తుంది. ఈ బాడీ చేంజింగ్ విషయంలో రంజిత్ సార్ ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తాడు కాబట్టి అతనికి తెలియకుండానే మనం ఈ గేమ్ ఫినిష్ చేద్దామని సాజీ సారు ఈ నలుగురు స్టూడెంట్స్ అనుకుంటారు. ఆ రోజు కాలేజ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఓ క్లాస్ రూమ్ లోకి వెళ్లి గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇంతలో అక్కడికి రంజిత్ సార్ వచ్చి
వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ వీళ్ళ మధ్యన పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క స్టూడెంట్స్ ముగ్గురు అతన్ని అడ్డుకుంటూ ఉంటే, ఇంకో పక్క వీళ్ళిద్దరూ గేమ్‌ని ఫినిష్ చేస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ ఇంక గేమ్ ఫినిష్ అయిపోతుందనే సమయానికి రంజిత్ సార్ బాడీలో ఉన్న సాజీ సారు ఆ కాలేజీ మేడ చివరకొచ్చేస్తారు. చివరి డయాస్ వేసి గేమ్ ఫినిష్ అయిపోయింది అనే టైంకి రంజిత్ సార్ బాడీలో ఉన్న సాజీ సారు ఆ మేడ పైనుంచి దూకేస్తారు. అలా దూకేసిన అతను సగం ట్రావెలింగ్‌లో ఉండగానే వీళ్ళ బాడీస్ చేంజ్ అయిపోతాయి. రంజిత్ సార్ తన బాడీలోకి వెళ్ళడం, ఆ బాడీ ఆ కాలేజీ మేడ నుంచి కింద పడిపోవడం, అతని తల పగలడం ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతాయి. తీవ్రమైన గాయాల పాలైన రంజిత్ సార్ హాస్పిటల్ పాలైపోతాడు. సాజీ సార్ బాడీలోకి సాజీ సార్ వెళ్ళిపోతారు. స్టూడెంట్ బాడీలో స్టూడెంట్ ఉంటారు. సాజీ సార్ తన ఇంటికెళ్ళి ప్రెగ్నెంట్ అయిన తన భార్యని మనసారా కౌగిలించుకుంటాడు. ఇక ఈ స్టూడెంట్ తన ఫ్రెండ్స్‌తో జాలీగా కాలేజ్‌కెళ్ళిపోతాడు. అప్పుడే వీళ్ళకి హాస్పిటల్ నుంచి ఫోనొస్తుంది. రంజిత్ సార్ ఆ హాస్పిటల్ నుంచి ఎక్కడికో ఎళ్ళిపోయారని.